నమస్తే. టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. ఆషాఢ మాసం శుక్లపక్ష సప్తమి తిథి ఈ రోజు విశేషమైనది. ఎందుకంటే ఇదే రోజు వివస్వత సప్తమిగా పరిగణించబడుతుంది. ఇది ఒక సాధారణ తిథి కాదు, ఇది సూర్య భగవానుని జన్మతిథి. ఈ రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి పూజించాలని సూచిస్తున్నారు పండితులు. ఈ తిథి ప్రత్యేకత ఏమిటి అంటే, సప్తమి తిథికి అధిదేవత సూర్య భగవానుడు. ఈ రోజు సూర్యుడు రథాకారంలో కనిపిస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. 7 సంఖ్యకు సూర్యుడికి విశేషమైన సంబంధం ఉంది. సూర్య భగవానుని జన్మతిథి సప్తమి. రథానికి ఉండే గుర్రాల సంఖ్య 7. కిరణాల్లోని కాంతి 7 రంగుల కలయిక. తన ప్రకాశంతో ఎవరినైనా పూర్తిగా కప్పి తన శక్తిని ప్రసరించగలిగేవాడే వివస్వానుడు అని అంటారు. శక్తిని ప్రసరించగలిగేవాడు కనుక సూర్యుడికి వివస్వతుడనే పేరు కూడా ఉంది. ఆషాఢ మాసం శుక్లపక్ష సప్తమిని వివస్వత సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున పగటి సమయంతో రాత్రి సమయం ఘడియ విఘడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయని చెబుతారు. వివస్వత సప్తమి గురించి, పురాణ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివస్వత మను సమయంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తాడు. ఒకప్పుడు సత్యవ్రతుడు అనే దయగల రాజు ఉండేవాడు. ఓ రోజు ఆయన నది ఒడ్డున తర్పణాలు వదులుతుండగా అకస్మాత్తుగా ఒక చేప చేతిలోకి వచ్చింది. ఆ చేపను నదిలో వదిలేసేందుకు ప్రయత్నించగా, వదిలేయొద్దు రాజా అని కోరింది ఆ చేప. దానిని తన కమండలంలో ఉంచి తన భవనానికి తీసుకొచ్చాడు. కమండలంలో స్థలం సరిపోవటం లేదని ప్లేస్ మార్చమని కోరింది. మట్టి కుండ, నీటి తొట్టె, సరస్సు ఇలా ఎక్కడ ఉంచినా ఆ చేప ఆ స్థలాన్ని అధిగమించేది. చివరికి సముద్రంలో వేయగా సముద్రాన్ని కూడా అధిగమించింది. ఇది సాధారణ చేప కాదని భావించిన సత్యవ్రతుడు నమస్కరించి, నేను ఇప్పటి వరకు ఇలాంటి జీవిని చూడలేదు, మీరు ఎవరో చెప్పండి అని కోరాడు. అప్పుడు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు తాను చేప రూపంలో అవతరించానని చెప్పి, ఈ రోజు నుంచి 7 రోజుల తర్వాత 3 ప్రపంచాలు నీటిలో మునిగిపోతాయి. ఆ సమయంలో పెద్ద పడవ వస్తుంది. మీరు, దేవతలు, వృక్షాలు, జంతువులు, జీవులన్నీ ఆ పడవ ఎక్కండి. వాసుకి పాముని ఉపయోగించి ఆ పడవను నా కొమ్ముకు కట్టండి అని చెబుతాడు. అలా ప్రపంచాన్ని రక్షించే బాధ్యతను సత్యవ్రతుడికి అప్పగిస్తాడు శ్రీ మహావిష్ణువు. ఆ సత్యవ్రతుడే వైవస్వత మనుగా పిలుస్తారు. అతనే సూర్యుడి కుమారుడు. వైవస్వత మను కూడా మనుస్మృతి సృష్టికర్త. వైవస్వత మనువు పాలనా విధానంలో దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు అనే 5 వర్గాలు ఉండేవి. వైవస్వత మనువుకి 10 మంది కొడుకులు. ఇక్ష్వాకు, కుషణం, అరిష్ట, దృష్ట, నరిష్యంత, కరుష, మహాబలి, శర్యాతి, వృషధరుడు. ఇందులో ఇక్ష్వాకు వంశం విస్తృతమైంది. శ్రీరామచంద్రుడు ఈ వంశానికి చెందినవాడే. వివస్వత సప్తమి రోజు ఏం చేయాలి అంటే, ఈ వివస్వత సప్తమి రోజు సూర్యుడికి పూజించటం వల్ల జీవితకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, ఈతి బాధలు నుంచి బయటపడేందుకు, సానుకూల ఫలితాలు పొందేందుకు సూర్యుడిని ఆరాధించాలి. ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదుర్కొనేవారు, ఆస్తి సంబంధిత ఇబ్బందుల్లో ఉండేవారు సూర్యుడిని ఆరాధిస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి పాత్రలో నీటిని నింపి ఎర్రచందనం రాసి అక్షింతలు, ఎర్రటి పూలు నీటిలో విడిచిపెట్టాలి. ఈ రోజు తీపి ఆహార పదార్థాలు మాత్రమే నైవేద్యంగా సమర్పించి తినాలి. ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్యాష్టకం చదవటం చాలా మంచిది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం రవయే నమః అనే మంత్రాన్ని పఠించండి. ఈరోజు రాగి పాత్రలు, బెల్లం, ఎర్రచందనం, వస్త్రం, గోధుమలను దానం చేయటం శుభప్రదం. మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక విషయాల గురించి, నిత్య పూజల గురించి, వ్రతాల గురించి, ధర్మ సందేహాల గురించి అందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తున్నాము. ఒక్కసారి ఛానల్ని చూసి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ధన్యవాదాలు.